నెక్స్ట్ టాపిక్ ట్రాఫిక్ స్ట్రీమ్ మోడల్స్. ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ మోడల్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ మోడల్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చి గ్రీన్షీల్డ్స్ మోడల్ ఫస్ట్ వన్ వచ్చి, అదేవిధంగా సెకండ్ వన్ వచ్చి గ్రీన్ బగ్స్ మోడల్, థర్డ్ వన్ వచ్చి అండర్వుడ్స్ మోడల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ వన్ ఏదైతే ఉందో గ్రీన్షీల్డ్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. Greenshields model, also called as Greenshields microscopic stream model. Greenshields microscopic stream model. గ్రీన్షీల్డ్ అనే సైంటిస్ట్ వచ్చి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అదేవిధంగా గ్రీన్షీల్డ్స్ అజ్యూమ్డ్ యాజ్ ఏ లీనియర్ స్పీడ్ డెన్సిటీ రిలేషన్షిప్ మోడల్. ఇది మనకు తెలుసు Q = K × V. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. So Q means traffic flow, that means traffic volume. K means traffic density, V means speed. So V = Q/K. యాక్చువల్గా గ్రీన్షీల్డ్స్ మోడల్ అనేది స్పీడ్ డెన్సిటీ రిలేషన్షిప్. సో స్పీడ్ వచ్చి V, అదేవిధంగా డెన్సిటీ వచ్చి K. ఈ ఒరిజినల్ కర్వ్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఇక్కడ V ఈ ఒరిజినల్ కర్వ్ని బేస్ చేసుకొని V = 0 అయినప్పుడు ట్రాఫిక్ డెన్సిటీ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ డెన్సిటీ అనేది 0 అయినప్పుడు V అంటే స్పీడ్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో యాక్చువల్గా దీన్ని మనం తీసుకోం. మనం ఈ గ్రీన్షీల్డ్ మోడల్ అనేది మాడిఫైడ్ గ్రీన్షీల్డ్ కర్వ్ అనేది లీనియర్ షేప్లో ఉంటుంది. సో ఈ లీనియర్ షేప్లో ఎక్కడ కూడా ఇది లీనియర్. సో మనకు ఈ కర్వ్ అనేది లీనియర్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా స్పీడ్ డెన్సిటీ, సో స్పీడ్ వచ్చి V, డెన్సిటీ వచ్చి K. ఇక్కడ మనకు మ్యాక్సిమం స్పీడ్ అదేవిధంగా మ్యాక్సిమం డెన్సిటీని బేస్ చేసుకొని ఇక్కడ మనం చూస్తే ఎట్ V = 0, స్పీడ్ అనేది 0 అయినప్పుడు ఆ రోడ్లో డెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో మ్యాక్సిమం డెన్సిటీ ఉంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు. అంటే వెహికల్ యొక్క స్పీడ్ అనేది 0 అయితే వెహికల్ అయితే ఆగిపోతాయి. సో వెహికల్ ఆగిపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మ్యాక్సిమం డెన్సిటీ అనేది ఎక్కువ అవుతుంది ఆ రోడ్లో. సో జామ్ ఆర్ మ్యాక్సిమం డెన్సిటీ. నెక్స్ట్ అదేవిధంగా K = 0, డెన్సిటీ అనేది 0 అయినప్పుడు స్పీడ్ అనేది మ్యాక్సిమం స్పీడ్ అవుతుంది. అంటే ఆ రోడ్లో ఎటువంటి డెన్సిటీ అంటే వెహికల్స్ లేనప్పుడు వెహికల్స్ అనేది చాలా ఫాస్ట్గా స్పీడ్ అనేది ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట. V = V మ్యాక్సిమం. సో దీన్ని మనం డిజైన్ స్పీడ్ ఆర్ ఫ్రీ మీన్ స్పీడ్ ఆర్ ఫ్రీ స్లో స్పీడ్ అంటాం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా tan θ = మ్యాక్సిమం స్పీడ్ బై మ్యాక్సిమం డెన్సిటీ. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం స్పీడ్ అనేది స్పీడ్ అనమాట. సో మ్యాక్సిమం స్పీడ్ = స్పీడ్. నెక్స్ట్ అదేవిధంగా మ్యాక్సిమం డెన్సిటీ = మ్యాక్సిమం డెన్సిటీ మైనస్ డెన్సిటీ. సో దీన్ని బేస్ చేసుకొని V = మ్యాక్సిమం స్పీడ్ బై మ్యాక్సిమం డెన్సిటీ ఇంటూ మ్యాక్సిమం డెన్సిటీ మైనస్ డెన్సిటీ. సో ఈ ఫార్ములా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రీన్బర్గ్స్ ఏదైతే మోడల్ ఉందో సో దీన్ని బేస్ చేసుకొని మనకు 2 టైప్స్ ఆఫ్ డయాగ్రమ్స్ని, సో ఏదైతే కర్వ్లు ఉన్నాయో సో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. మనకు డెన్సిటీ అదేవిధంగా వాల్యూమ్ను బేస్ చేసుకొని సో ఈ గ్రాఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఏదైతే మనకు వాల్యూమ్ ఉంటుందో అక్కడ మ్యాక్సిమం డెన్సిటీ బై 2 అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ట్రాఫిక్ వాల్యూమ్ అదేవిధంగా స్పీడ్ని బేస్ చేసుకొని మనకున్న ఈ డయాగ్రామ్లో ఇక్కడ కూడా మ్యాక్సిమం ఏదైతే మనకు వాల్యూమ్ ఉంటుందో అది హాఫ్ ఆఫ్ ద స్పీడ్ అనమాట. సో మ్యాక్సిమం స్పీడ్లో హాఫ్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు గ్రీన్ ఏదైతే షీల్డ్ ఫార్ములా ఉందో మ్యాక్సిమం ఫ్లో ఆర్ మ్యాక్సిమం ట్రాఫిక్ వాల్యూమ్ ఆర్ కెపాసిటీ యాజ్ పర్ గ్రీన్షీల్డ్ ఈజ్ Q maximum = మ్యాక్సిమం డెన్సిటీ బై 2 ఇంటూ మ్యాక్సిమం స్పీడ్ బై 2. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీన్నే మనం గ్రీన్షీల్డ్స్ ఫార్ములా అని కూడా అంటాం అనమాట. ఇక్కడ ఒక నోట్ చూస్తే యాజ్ పర్ గ్రీన్షీల్డ్ లీనియర్ స్పీడ్ అండ్ డెన్సిటీ మోడల్ యూజ్ ద అబోవ్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాం యాజ్ పర్ గ్రీన్షీల్డ్ ఫార్ములాని లీనియర్ ఏదైతే మనకు స్పీడ్ డెన్సిటీ మోడల్ని బేస్ చేసుకొని. ఇఫ్ నథింగ్ స్పెసిఫైడ్, సో మనకు ఈ గ్రీన్షీల్డ్ ఏదైతే మనకు లీనియర్ అనేది అక్కడ క్వశ్చన్లో మనకు అక్కడ మెన్షన్ చేయకుండా ఉంటే అక్కడ మనం మ్యాక్సిమం ఏదైతే వాల్యూమ్ ఉంటుందో సో మ్యాక్సిమం ఫ్లో అనేది 1000 × V/S minimum యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం.
సో మనకి గ్రీన్ షీల్డ్స్ అనేది స్పెసిఫైడ్గా అక్కడ మనకు మెన్షన్ చేయకుండా ఉంటే సో అప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూమ్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో గ్రీన్ షీల్డ్ ఆడ స్పెసిఫైడ్ చేస్తే మనకు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఓకే గైస్, ఇది గ్రీన్ షీల్డ్స్ మోడల్ గురించి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.